ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారైంది. కార్మికులు గత 10 రోజులుగా సమ్మెలు చేస్తున్న కారణంగా పారిశుద్ధ్యం లోపించింది. దీంతో పేరుకుపోయిన చెత్త నిల్వలతో పట్టణం దుర్గంధభరితంగా మారిందని తెలుగుదేశం పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, జనసేన మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ ఆరోపించారు. తమ న్యాయమైన కోర్కెల కోసం గత 10 రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు సంఘీభావాన్ని తెలుపుతూ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమంలో పట్టణంలోని పారిశుద్ధ్యం కొరవడి ఇబ్బంది పడుతున్న ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఈ సందర్భంగా తూర్పుపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్కుమార్, బొబ్బర రాజ్పాల్ కుమార్, పరిమి సత్తిపండు, పగడం సౌభాగ్యవతి మాట్లాడారు. మున్సిపల్ కార్మికులకు 19 ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలను, న్యాయమైన కోరికలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి న్యూస్ స్వామి, పశ్చిమ గోదావరి. మున్సిపల్ కార్మికులు 10 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇక్కడ రైల్వే నిరాహార దీక్ష సమ్మె. మరి అయినా సరే ఇంతవరకు కూడా నిమ్మకి నీరెట్టినట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి వీళ్ళ గురించి ఎంతవరకు కూడా పట్టించుకోలేదు. మరి వీళ్ళ కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దానికి కూడా సమాధానం లేదు. మరి రాబోయే రోజుల్లో 2024 మా తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తంతో మరి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క జీతాలని ఇవ్వాలని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా మా పార్టీ తరఫున అందరూ తెలియపరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి మీ అందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నాం. గడిచిన 10 రోజులుగా శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని విధులకు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. గురువారం నాడు వినూత్న రీతిలో అర్ధనగ్న ప్రదర్శనను నిర్వహించారు. అనంతరం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పారిశుద్ధ్య కార్మికులు కాశీబుగ్గ బస్టాండ్ నుంచి కేటీ రోడ్డు మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు నిరసన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. సంఘ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఏమైందని ప్రశ్నించారు. స్ఫూర్తి న్యూస్ శివజ్యోతి, శ్రీకాకుళం. గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు నిరసన దీక్షలు చేస్తుంటే ప్రభుత్వానికి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఏదైతే కార్మికులు వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చమని నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం పట్టకుండా వాళ్ళకి మరింత అణిచివేసే పద్ధతిలో ధోరణిలో ప్రవర్తిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి, కార్మికులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం అందించాలి. అలాగే ఏవైతే కోరికలు ఉన్నాయో అవి వెంటనే తీర్చి ఈ నివారణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సిపిఐ వేణుగోపాల్, చాపరి వేణుగోపాల్, సిపిఐ పార్టీ. సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూ ప్రజలకు ఎంతగానో స్ఫూర్తినిస్తున్న ప్రిన్స్ మహేష్ బాబు నేటి తరానికి ఆదర్శమని ఆదిత్య ఫిల్మ్స్ అధినేత ఎల్వీఆర్ అన్నారు. ఏలూరు నగరం పవర్పేట ఆదిత్య ఫిల్మ్స్ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షుడు బైవిరిశెట్టి మురళీకృష్ణ చేతుల మీదుగా మహేష్ బాబు చిత్రాలతో కూడిన నూతన సంవత్సర 2024 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదిత్య ఫిల్మ్స్ అధినేత ఎల్వీఆర్ మాట్లాడుతూ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్తశుద్ధితో తన విధులను నిర్వహిస్తున్నారని అన్నారు. నేటి సమాజానికి ఉపయోగపడే ఎన్నో సందేశాత్మక చిత్రాల్లో నటించి దేశం గర్వించదగ్గ అగ్రతారాల్లో మహేష్ బాబు కూడా ఒకరిగా నిలిచారని అన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా మహేష్ బాబు అనేక సేవా కార్యక్రమాలకు చేయూతనివ్వడం అభినందనీయమని అన్నారు. ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న గుంటూరు కారం సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మర్రి రమేష్ బాబు, పవన్, చారి, డి రమేష్, మనోజ్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. మంద కృష్ణమాదిగ స్థాపించిన మహాజన సోషలిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు 29 ఉండగా వాటిలో 8 స్థానాలకు మాత్రమే మాదిగలకు కేటాయించారని వక్తలు పేర్కొన్నారు. రాష్ట్ర నేత విశ్వంపల్లి సిద్ధు మాదిగ తదితరులు ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్ స్వామి, పశ్చిమ గోదావరి. నేను మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. మాన్యశ్రీ మందాకృష్ణమాది గారి నాయకత్వంలో మరి ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మరి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర గల మన ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది.
మరి మహాజన సోషలిస్ట్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి రాష్ట్రంలో ప్రధానమైన పార్టీలు 3 పార్టీలు ఉన్నాయి. మరి 3 పార్టీలు కూడా దళితులకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు. మరి తెలుగుదేశం పార్టీ పేరు చెప్తే తెలుగుదేశం పార్టీ అది మంద కాదు, అది కమ్మూరి పెట్టినటువంటి పార్టీ. కాబట్టి ఆ పార్టీ ఏదైనా ఆర్థికంగా ఎదగాలంటే చౌదరీస్కి న్యాయం చేస్తుంది తప్ప ఈ ఎస్సీలకి న్యాయం. Please like, share, subscribe our channel.